హాయ్ ఫ్రెండ్స్, నేను రిజిస్ట్రేషన్ చలో కేశవరాజు ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గోవాలో ఉంటుంది. ఇది ఒక పిల్గ్రిమ్ ప్లేస్, టూరిస్ట్ ప్లేసు. ఫస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ అవగానే వెహికల్స్లో కానీ వెళ్తే ఫస్ట్ వెహికల్స్ పార్క్ చేయండి. కార్లకి అయితే పార్కింగ్ వాళ్ళు పేరు అడుగుతున్నారు. సో 50 రూపీస్ అలా ఉంటుంది. సో ఈ యొక్క అగాడా ఫోర్ట్ మీరు చూస్తే అగోడా ఫోర్ట్ ముందు వాకింగ్ లైన్ ఉంటుంది. దాని పక్కనే అది వాకింగ్ లైను, పక్కనే ఉద్యానవనము గ్రీనరీతో ఉంటుంది. ఈ పక్కనే టైల్స్ కూడా ఉంటాయి. సో ఆ యొక్క లేఅవుట్ కూడా మ్యాప్ చూస్తున్నాము. సో ఇక్కడ బలమైన గోడలతో ఈ యొక్క ఫోర్ట్ డిజైన్ చేశారు. సో బిల్డ్ చేశారు. నేనండి రిషికేశ్వరరాజు. ఈ అగోడా ఫోర్ట్ చూసేదానికైనా వచ్చాము. గోవాలో ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా ఆ ఎత్తైన ఆ యొక్క ఫోర్టు. ఆ పైనుంచి చూస్తే వ్యూ బాగుంటుంది. ఈ సముద్రానికి ఆనుకొని ఉంటుంది. సో మీరు ఎవరైతే ఖైదీలు ఇక్కడ వేస్తారో ఆ టైంలో అంటే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టము. చూస్తే మీరు 3 degrees వాటర్తో నిండి ఉంటుంది. సో దాంట్లో 270 degrees ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసే సముద్రం ఆనుకొని ఉంటుంది. సో చూస్తున్నారు కదా జనాలు ఆ యొక్క ఎంట్రన్స్లో ఎంటర్ అవుతున్నారు. సో ఆ యొక్క ఎంట్రీ ఉపయోగించుకొని లోపలికి వెళ్తున్నారు. మనం అగోడా ఫోర్ట్ని చూస్తున్నాం ఇప్పుడు. సో మీరు చూస్తున్నారా ఈ ఎంట్రన్స్. సో టికెట్లు తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకొని మేము లోపలికి అలౌ చేస్తారు. మనం ఆ అగోడా ఫోర్ట్ సంబంధించిన ఫోటోలు ఇవన్నీ. సో ఆ టైంలో ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిషర్స్ ఎవరైతే దీన్ని మెయింటైన్ చేశారో వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫొటోస్ అవన్నీ ఆ కాలం ఫొటోస్ చూస్తున్నారు. సో అన్ని రాళ్ళతో, ఇటుకలతో, పెద్ద పెద్ద ఇటుకలతో కట్టారు ఈ యొక్క ఫోర్ట్ని. అలానే మీరు చూస్తే ఇక్కడ జైల్స్ కూడా ఉన్నాయి. అవి చూద్దాము, కొద్దిసేపట్లోనే చూద్దాము. ఇది లేఅవుట్ యాక్చువల్గా. సో చూస్తున్నారు. సో ఆల్ సైడ్స్ మీరు చూసే వాటర్తో కప్పబడి ఉంది. అలానే ఒక సైడ్ పూర్తిగా సముద్రం ఉంటుంది. సో ప్రిజనర్స్ ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళు తప్పించుకోవడం చాలా కష్టము. ఇదే అండి. దీనిపైకి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. అగోడా ఫోర్ట్ ఎందుకు ఫేమస్ అయ్యంటే వ్యూ, గోవా, ఆ సముద్రము, ఆ 360 degrees వ్యూ చాలా బాగా అదిరిపోయేలాగా ఉంటుంది. సో మర్చిపోలే విధంగా ఉంటుంది. సో అందరూ మాన్యువల్గా ఆ యొక్క స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నారు. సో అక్కడ నుంచి చూస్తే మీకు గోవా వ్యూ చాలా బాగుంటుంది. ఇది ముందున్న ఉద్యానవనము. అలానే మీరు చూస్తే ఈ యొక్క ఫోర్ట్ కానుకొని మీరు పెద్ద వాటర్ కెనాల్స్ ఉంటాయి. మనం సముద్రం కూడా చూస్తున్నారు ఆ యొక్క విజువల్స్లో సముద్రము. సో మీరు చూస్తే ఆ యొక్క వ్యూ వచ్చి ఎక్సలెంట్. సో చాలా బాగుంటుంది. సో చాలామంది ఆ యొక్క వ్యూ చూసేదానికనే ఈ యొక్క అగాడా ఫోర్ట్కి వెళ్తారు. ఇది గోవాలో చాలా ఫేమస్ పిల్గ్రిమ్ ప్లేసు. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క సముద్రం కూడా. సో చాలామంది ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నారు. సో పక్కన ఒక పెంకుటిల్లు కూడా ఉంది. సో జైలు లాంటిది, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ భవనం లాగా ఉంటుంది. అది మనం గ్రీనరీతో చాలా బాగుంటుంది, చాలా బాగా అల్లుకొని ఉంటుంది. సో మనం చూస్తున్నారు ఎంతమంది పర్యాటకులు వచ్చారో చూడండి. సో మీరు చూస్తే ఈవినింగ్ పూట ఎక్కువగా ఉంటుంది రద్దీ యాక్చువల్గా. సో మీరు చూస్తున్నారు చాలా ఓపెన్ ప్లేసు. అలానే ఆ యొక్క ఫోర్టు, ఆ యొక్క బౌండరీ మీరు మొత్తం తిరగచ్చు. సో ఇది సముద్రము ఆనుకొని ఉంటుంది ఈ యొక్క అగాడా ఫోర్టు. సో మేము వెళ్ళినప్పుడు మేఘాలతో కమ్ముకొని ఉండింది, వర్షం పడతా ఉండింది. సో లైట్గా వర్షం జల్లులో ఈ యొక్క అగాడా ఫోర్ట్ని విజిట్ చేశాము. సో చాలామంది పిల్గ్రిమ్స్ ఈ యొక్క ఫోర్ట్ని విజిట్ చేశారు మేము వెళ్ళిన రోజు. చూస్తున్నారు. సో ఆ యొక్క గోడలకి మీరు పెద్ద కాలువ కూడా చూస్తున్నారు, ఆనుకునే కాలువ కూడా చూస్తున్నారు. సో సముద్ర వాటరు ఈ యొక్క ఆ యొక్క కాలువలతో నిండి ఉంటుంది. సో చూస్తున్నాము ఆ యొక్క సముద్రాన్ని, ఈ ఫోర్ట్ కానుకొని ఉన్న సముద్రాన్ని. సో ఆ యొక్క విజువల్స్లో చూస్తున్నారు సముద్రం కానుకొని ఉన్న అగాడా ఫోర్ట్. ఇది ఒక మంచి పిల్గ్రిమ్ ప్లేస్. వ్యూ పాయింట్ కోసుకొని చాలామంది పిల్గ్రిమ్స్ ఈ యొక్క అగోడా ఫోర్ట్ విజిట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క వాల్స్, బౌండరీ ఏదైతే ఉంటుందో అగోడా ఫోర్ట్లో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ పూర్తిగా తిరగచ్చు, 360 degrees తిరగచ్చు. సో చూస్తున్నాము ఆ యొక్క ఓపెన్ ప్లేసు, ఆ యొక్క ఇన్నర్ ప్లేసు. సో జైల్స్ కూడా చూస్తున్నాము, దూరం నుంచి చూస్తున్నాము. సో మొబైల్ షేప్లో అక్కడక్కడ ఉంటాయి.
సో మీరు చూస్తే ఆ లోపల ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా రాతితో కలిగి ఉంటుంది. సో ఫోర్టు ఆ టవరు అది కానీ ఎక్కితే మీకు ఈ యొక్క గోవా వ్యూ చాలా బాగుంటుంది. సముద్రం వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఈ వ్యూ చేసిన తర్వాత వాళ్ళు షేర్ తీసుకుంటున్నారు. ఈ యొక్క సెంటర్లో గచ్చు మీద చూస్తున్నారు, రెడ్ గచ్చు మీద. సో ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా రిపాజిటరీలో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. సో మనం అగోళ ఫోర్ట్ చూసేదానికైనా వచ్చాము. సో మీకోసమైనా ఎక్స్క్లూజివ్గా క్యాప్చర్ చేసి నా ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మంచి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం క్లోజప్ వ్యూలో చూస్తున్నాము ఆ యొక్క జైల్స్. సో ఖైదీలను ఇక్కడ బంధించేవాళ్ళు, వాళ్ళకి కష్టం ఇక్కడి నుంచి పారిపోవాలంటే. ఆ రకంగా ఫ్రెండ్స్, మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఛానల్.